ఒక నగ్నంగా ఒక అమ్మాయి వీధుల వెంట పరిగెత్తి ఇంత అఘాయిత్యానికి పాల్పడి అందరి డోర్లు కొట్టింది అని అంటే ఒక సైకోయిజంగా బిహేవ్ చేసిందంటే అమ్మాయికి ఏమైనా సోకిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓనర్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికి 20 మంది రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఓనర్స్ అంతా కూడా. ఎందుకంటే గతంలోనే మేము చెప్పాము బ్యాచిలర్స్కి ఇస్తేనే ఇవ్వద్దని చెప్పాము. అలాంటిది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇచ్చి ఈరోజు భయభ్రాంతులకైతే గురి చేశారు మొత్తంగా. అందుకే మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. కానీ ఓనర్కి 10 సార్లు ఫోన్ చేశాము. ఒక్క ఫోన్ కాల్కి కూడా రిప్లై లేదు, లిఫ్ట్ చేయలేదు, రెస్పాన్స్ లేదు, అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మరి ఓనర్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు అది చూద్దాం మరి ఏం జరగబోతుంది అనే కోణంలో కూడా. భయ్యా మీరు ఒక 2 మాటలు చెప్పండి, అంటే మీరు చూసినప్పటికీ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటి అది ఒకసారి చెప్పండి. ఎందుకంటే మీరు కూడా చూశారు అని తెలుస్తూ ఉంది కదా. అసలు మీరు చూసేసరికి ఎన్ని గంటలకు చూశారు మీరు? నేను నైటే పడుకున్నాను. అరౌండ్ బాడీ తీసుకెళ్ళినప్పుడే తెలిసింది నాకు, దానికి ముందైతే తెలియదు. కానీ పోలీసుల వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఇట్లా పడినాయి అని. మేము వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చి చూసుకున్నారు అనమాట. మొత్తం చూసేసరికి ఎలా ఉంది అంతే, ఇక బాడీ నాకు ఎవరిని తెలియదు. ఇక్కడ చూసారు కదా, కొన్ని బట్టలు అయితే పైన ఇలాడుతున్నాయి, ఇన్నర్ వేర్స్ అని. ఇక్కడ బుక్ అండ్ ఫోన్, ఇయర్పోడ్స్, గుడ్ నైట్ అన్నీ ఇట్లా పడిపోయి ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. అది మిడ్ నైట్ వాడేసిరో ఎప్పుడు వాడేసిరో తెలియదు, కానీ అవన్నీ ఉన్నాయి. నేను చూసి పోలీసు వాళ్ళకి చెప్పిన నేనే, వాళ్ళు వచ్చి తీసుకున్నారు అన్నీ తీసుకున్నారు. ఎప్పుడైనా మీకు అరుపులు కానీ అట్లాంటివి ఏమన్నా? నథింగ్, అసలు ఈ బిల్డింగ్లో సౌండ్స్ ఏ రాకు, క్లోజ్ అంతే. ఇది ఇక్కడ వాల్ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ మాకేం తెలియదు. అంటే ఇట్లా జరుగుతున్నాయి ఇలాంటి ఇట్లా ఇంత డీసెంట్గా ఉంది కాలనీ, అంత ఫ్యామిలీస్ ఉన్నారు. అలాంటిది ఇలా రూమ్ బుక్ చేసుకొని ఇలా తీసుకొని ఇలా ఏంటి అసలు ఏ యాప్ ద్వారా ఇలా తీసుకున్నారు? ఎయిర్బిఎన్బి అంటున్నారు, ఎయిర్బిఎన్బి అంటున్నారు. అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. ఇట్లా ఈ రూమ్స్ ఇలా తీసుకుంటే అలా ఏమన్నా అంటే దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తారు, అసలు దీని మీద ఎట్లా ఖండిస్తారు? యాక్చువల్గా ఇట్లాంటి ఏరియాలో అట్లా పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఫస్ట్ థింగ్ అయితే న్యూసెన్స్ కేసు. బికాజ్ మేము కూడా రెంటల్స్ కాబట్టి ఇప్పుడు మాకు లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు వర్కౌట్ చేద్దాం అనుకుంటారు లేదు, కానీ మాకైతే ఐడియా వస్తుంది. మాకు పీస్ఫుల్నెస్ లేదు యాక్చువల్లీ. నాకు ఈ విండోనే పడుకునేటుంది, ఈ నుంచి డైరెక్ట్ ఆ విండోనే కనిపిస్తుంటుంది నైట్ టైం. నాకు నిద్ర లేకుండా అవుతుంది అట్లా. భయం ఉంటుంది నైట్ టైం. ఇక్కడ కుక్కల అరుపులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక మహిళ అలా నగ్నంగా పరుగులు తీసింది, డోర్లు కొట్టింది అంటే ఎవరికైనా అది భయం అంతే, చాలా భయం అనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు నార్మల్గా వాకింగ్ వెళ్తుండే నైట్ టైం, ఇప్పుడు తినంగానే వాకింగ్, ఇప్పుడు అది కూడా లేదు, ఇక్కడ అస్సలు లేదు, ఛాన్స్ లేదు. అక్కడికి వెళ్దామంటే ఎవడేమవుతుందా ఏందా అన్నట్టుంది. ఇప్పుడు ఇక కొన్ని డేస్ అట్లా ఉంటుందేమో, కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఇక్కడ మేము చాలామంది కూడా రెంటర్స్ ఉన్నాము, భయభ్రాంతులకైతే గురయ్యాము, ఖాళీ చేద్దామా అనే ఆలోచనలో కూడా ఉన్నాం మేము. అలాంటి భయభ్రాంతులకు గురి చేశారు ఇక్కడైతే కూడా. ఉన్నన్ని రోజులు ఎవరికి తెలియకుండానే వాళ్ళు ఉన్నారు, కానీ తను వెళ్ళిపోయేటప్పుడు మాత్రము చాలా అంటే చాలా బీభత్సమే సృష్టించి వెళ్ళింది ఇక్కడ నుంచి అనేది కూడా చెప్తూ ఉన్నారు. డీప్ వర్క్ అనే ఒక బుక్ను కూడా తను ఇక్కడ పడేయడం కూడా జరిగింది. అలాంటిది అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో అంటే ఇప్పుడు వాళ్ళే స్వయంగా చూశారు కాబట్టి వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే మెంటల్గా అమ్మాయికి డిస్టర్బ్లో ఉంది అనేది తెలుస్తూ ఉంది. వాళ్ళ మదర్ కూడా సంబంధం లేని ఆన్సర్లు చెప్తా ఉంది, సంబంధం లేకుండా తరిమేస్తూ ఉంది. ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది వాళ్ళ దగ్గర. మరి పోలీసులు కూడా దీన్ని లూజ్గా వదిలేశారనేది తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది, పోలీసులు ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద కూడా వేచి చూద్దాం. మరి పోలీసులు మరి ఈ విషయంలో ఏం తేల్చబోతున్నారు, అసలు ఇప్పటివరకు ఏం తేల్చారు, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓనర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా మరి పోలీసులు కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. అంటే కాలనీ వాసులు అంతా భయపడతా ఉన్నారు. అలా కాదు, అమ్మ ఇంకెవరైనా ఉన్నారా ఇంట్లో మీరు కాకుండా? ఎవరైనా ఉంటే పంపించండి, పోనీ మీరు మాట్లాడలేరు కదా. అర్థం కాదంటున్నారు, ఓకే మాకు అర్థం కాదు, కానీ అక్కడ నుంచి ఇంత దూరం వచ్చారు కదా, ఈ ఘటన జరిగింది, ఇప్పుడు కాలనీ వాళ్ళంతా భయపడుతూ ఉన్నారు. ఎవరిని కాలనీ వాళ్ళనా? అంటే కాలనీ వాళ్ళను చచ్చిపోమంటున్నారు.
చీరలు ఎక్కడివి తల్లి? నేను మాట్లాడను, నా ఎనర్జీ వేస్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పే ఇది ఉంటుంది కదా. చెరువులో పడి అందరినీ సామాన్లు చెప్పు. చెరువులో పడి అందరినీ జామన్నారు. మీరెలా అంటారా మాట? మీరెందుకు నాతో మాట్లాడుతున్నారు? అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కాబట్టి మీరు ఉన్నారు కదా. తెలియదని చెప్తాను కదా. మీరు ఆ టైంలో ఉన్నారు కదమ్మా. సౌండ్ పెట్టి ఎట్లా ఇది చేస్తున్నారు చూడండి. మొత్తం కూడా ఆమె సౌండ్ బాక్స్ పెట్టేసింది ఏకంగా. అంటే కాలనీ వాళ్ళందరినీ కూడా అలా మాట్లాడే వాళ్ళని, భయపడే వాళ్ళని అదే చెరువులో పడి వాళ్ళని కూడా ప్రాణాలు తీసుకోమని చెప్పండి అని అంటున్నారు ఇక్కడ. అంటే ఏ విధంగా ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు చూడండి. అంటే ఆ రోజు నైట్ అంతా కూడా ఇక్కడ మనకు బిల్డింగ్ కనబడతా ఉంది కదా, ఈ బిల్డింగ్లోకి ఇదే గోడ, ఈ గోడ ఎప్పుడైతే తను నగ్నంగా బయటకు వచ్చిందో ఈ గోడ దూకి ఆ ఇంట్లోకి కూడా వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ మొత్తం డోర్లు కొట్టి, ఆ పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ కనిపిస్తూ ఉంది కదా, ఆ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి కూడా మొత్తం డోర్లు కొట్టినట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దబా 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 డోర్లు కొట్టి, ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇదే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వీళ్ళు ఉండేది. ఈ సెకండ్ ఫ్లోర్ నుంచే కూడా మొత్తం కూడా ఇటు నుంచే పరుగులు పెట్టింది తను. ఈ పరుగులు పెట్టడమే కాకుండా ఇమ్మీడియట్గా అంటే సీసీ ఫుటేజ్ కూడా మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అంతా కూడా పరుగులు పెట్టడమే కాకుండా వీళ్ళ ఇంటి డోర్ కూడా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో వీళ్ళింటి డోర్ కూడా దబ్బా దబ్బా వాయించేసింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఆ టైంలో కొట్టినప్పుడు కూడా పాపం ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది. ఆ పెద్ద ఆవిడ భయభ్రాంతులకు గురైంది. వాళ్ళు డోరు తీయకపోవడంతో ఇలాగే పరిగెత్తుకొని వచ్చింది తను. ఈ మెట్లపై నుంచే మొత్తం కూడా అంటే వచ్చేటప్పుడు కూడా ఒక పేరు మెన్షన్ చేస్తూ వస్తుందంట. గట్టిగా కేకలు పెట్టుకుంటూ అరుచుకుంటూ తను ఒక పేరు చెప్తూ రావడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఏం పేరు అంటే అజయ్. మరి ఎవరి అజయ్? అజయ్ అంటూ నన్ను కాపాడండి అని చెప్పేసి కూడా తను పరుగులు పెట్టుకుంటూ మీకు చూపిస్తా క్లియర్గా కూడా ఎక్కడ అనేది. మొత్తం కూడా ఇటు నుంచే పరుగులు పెడుతూ కూడా తను నగ్నంగా, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా పరుగులు తీస్తూ, ఇగో ఇక్కడ నుంచి మీకు చూపిస్తా ఈ గోడ ఎంత హైట్ ఉంది, ఈ గోడ ఎలా ఎక్కగలిగింది అసలు. ఇంత హైట్ కూడా ఒక అమ్మాయి ఈ గోడ ఎక్కి అవతలికి దూకి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ డోర్లన్నీ కూడా దబా వాయించిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. నైట్ టైంలో ఆ గోడలు వాళ్ళ డోర్లు కూడా కొట్టి మళ్ళీ అవతల వైపు ఇంకొక ఇల్లు ఉంది, ఇందాక వెళ్ళాం కదా మనము, ఆ ఇంట్లో వాళ్ళ గేటు కూడా కొట్టింది అనేది. వాళ్ళ పాప 2 గంటల వరకు ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటుందట. ఆ చదువుకుంటున్న ఇదిలోనే తను వచ్చి డోర్లు కొట్టడము, అలా నగ్నంగా పరుగులు తీయడం కూడా ఆ అమ్మాయి చూసి భయభ్రాంతులకు గురైనట్టుగా కూడా ఆ తల్లి చెప్తూ ఉంది. మా అమ్మాయి భయభ్రాంతులకు గురైంది ఆ డోర్ అలా కొడుతూ ఉంటే అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. అట్లా ఆ గల్లీలోకి వెళ్ళి అక్కడే మొత్తం ఏరియా అంతా కూడా పెద్ద కేకలు పెడుతూ అజయ్ అంటూ కూడా నన్ను కాపాడండి అంటూ పెద్ద కేకలు పెట్టినట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ కేకలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా బిల్డింగ్ వాళ్ళు కూడా విన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అంటే చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. ఇంకొకటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళకు తెలిసిన సమాచారం చెప్తూ ఉన్నారు. అంటే ఆ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత, రోడ్డు మీదకి వెళ్ళి పరిగెడుతూ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వెనకాల ఎవరో ముగ్గురు ఫాలో అయ్యారట, 3 వ్యక్తులు ఉన్నారట అని చెప్పేసి చెప్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఆ 3 వ్యక్తులు ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకొక విషయం కూడా ఇక్కడ వాళ్ళు కాలనీ వాసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి నగ్నంగా గుళ్ళోకి పరుగులు తీసింది. అక్కడ నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకునింది. విగ్రహానికి కట్టున్న చీర కూడా అలాగే తీసుకొని వెళ్ళింది. కానీ అవతల వైపు మర్రి చెట్టు దగ్గరే అమ్మాయి ఈ అఘాయిత్యానికి పాల్పడింది కదా, కానీ అక్కడ ఒక మిస్టరీ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అంటే వాళ్ళ అనుమానాలు కూడా రోజు సాయంత్రం అయితే దేవాలయం పక్కన పెట్టుకొని అదంతా వాకింగ్ పార్క్ లాగా మంచి ఏరియా లాగా కూడా యోగాసనాలు వేసుకోవడానికి కూడా అక్కడ మంచిగా ఏర్పాటు చేశారు. అలాంటి ప్లేస్లో మొత్తం సాయంత్రం అయితే చాలు సిట్టింగ్స్ వేస్తారు, అక్కడ తాగుతూ కూర్చుంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళు అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా మాకు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే 3 ఎంట్రీలు ఉన్నాయి అక్కడ నుంచి, మొత్తం కూడా బ్యాక్ నుంచి కూడా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా ఎవరు రాలేదనే అసలు గ్యారంటీ ఏముంది అని అంటున్నారు. ఎవరైనా వచ్చి ఉంటారా అక్కడికి? అమ్మాయిని అక్కడ ఏదైనా మర్రి చెట్టు దగ్గర ఏదైనా చేసి మరి అమ్మాయిని ఏమైనా అందులో వేసి ఉంటారా అనే అనుమానాలు మాకు వ్యక్తం అవుతున్నాయి అంటున్నారు. ఇంకో పక్క మరి ఇంట్లో నుంచి ఆ అమ్మాయి వస్త్రాలు లేకుండా అంత నగ్నంగా వాళ్ళ అమ్మని ఇంట్లో వేసి గడియ పెట్టడం ఏంటి?
అలా ఎలా పరిగెత్తింది, ఎందుకు పరిగెత్తింది? ఇంకొకటి పైన అజయ్ అనే వ్యక్తి ఎవరో ఉన్నారు అనే అనుమానాలు మాకు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈ అజయ్ అనే వ్యక్తి ఎవరు అసలు? ఫస్ట్ ఆ అమ్మాయి బయటికి వెళ్ళారు, ఇద్దరు మదరు తల్లి ఇద్దరు కూతురు తల్లి ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు మధ్యాహ్నము. తర్వాత వాళ్ళు బయట నుంచి వచ్చారు, భోజనం చేసుకున్నారు. పాప ల్యాప్టాప్ తీసుకొని, ఆ యువతి ల్యాప్టాప్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత నైటు 2 గంటల సమయంలో గొడవ అయింది అని. ఆ గొడవైన సమయంలో కూడా ఆ అమ్మాయి బట్టలు, బెడ్షీట్లు, బుక్కు, అద్దాలు అన్నీ కూడా బయటికి పడేసే తరుణంలో ఆ అమ్మాయి చేతులను కూడా మేము గమనించాము అని వెనక బిల్డింగ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కిటికీలో నుంచి బయటికి పడేయడాన్ని మేము గమనించాము, చేతులు కనిపించాయి, మాకు బట్టలన్నీ కూడా విసిరేస్తున్నట్టు మాకు కనిపించాయి, తెల్లారి చూస్తే అన్నీ పడిపోయి ఉన్నాయి అని చెప్పేసి. అంటే వీళ్ళకి ఏమన్నా కొద్దిగా మెంటల్లీ డిస్టర్బ్గా ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు మదర్ మాటలు కూడా విన్నాం కదా మనము, ఎలా అరుస్తుంది, ఎలా సమాధానం చెప్తుంది. కాలనీవాసులంతా భయపడుతున్నారమ్మా, మీరు సమాధానం చెప్పాలి, ఏం జరిగిందో అంటే భయపడే వాళ్ళందరినీ చచ్చిపోమను అని చెప్పేసి అంటుంది. నేను చెప్పానని చెప్పు ఆ మాట అంటుంది. అదే చెరువులో దూకమని చెప్పు అంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడిస్తే ఆమె సౌండ్ బాక్సులు, పెద్ద పెద్దగా సౌండ్ బాక్సులు పెట్టేసింది. ఎందుకు అలా? ఏం జరుగుతుంది అసలు? వీళ్ళకి ఏంటి ప్రాబ్లము? ఓనర్ ఎందుకు స్పందించట్లేదు? 1,00,000 రూపాయలు, నెల రోజులకు 1,00,000 రూపాయలు వీళ్ళు కట్టి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నారంటే తల్లి కూతుర్లు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ? ఎలాంటిది జరుగుతూ ఉంది ఇక్కడ? ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో వీళ్ళు బుకింగ్ అని చెప్పేసి ఒక యాప్లో బుక్ చేసుకోవడాన్ని అవైలబుల్గా పెట్టి వాళ్ళకు రూమ్స్ ఇచ్చి ఏం చేస్తున్నారు? ఎవరు దీనికి బాధ్యత? పోలీసులు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? ఇక్కడంతా కాలనీ వాళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారుగా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు ఫాలో అవుతున్నారు అనేది ఎక్కడ తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ కూడా ఒక మిస్టరీగా ఉంది. విజయనగరం నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి ఇన్ని అనుమానాలకు తెరలేపిన ఈ కేసుని పోలీసులు ఏ విధంగా ఛేదించబోతున్నారనేది వేచి చూద్దాం. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.